ఏలూరు జిల్లాలో సిఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలిస్తున్నారు. సార్ చెప్పండి, ఏంటి స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత ఏ విధంగా ఉంది, ఉద్యోగులకు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఏలూరు జిల్లాలో నిన్న చాలా ప్రశాంతంగా ఎలక్షన్ అనేది కొనసాగింది. దాదాపు 83.04% దాకా మనకు టర్న్అవుట్ అన్నది వచ్చింది. చాలామంది ఎంప్లాయీస్ టీమ్స్ ఎవరు పోలింగ్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ దాకా రావడం జరిగింది. అన్ని టీమ్స్ రిపోర్ట్ చేశాక వాళ్ళ దగ్గర నుంచి ఈవీఎం మిగతా స్టాచ్యూటరీ మెటీరియల్ అన్నీ కూడా ఈ కౌంటర్స్ ద్వారా తెల్లారి దాకా తీసుకోవడం జరిగింది. అదన్నీ కూడా ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లో పెట్టి సీల్ చేస్తున్నారు. అన్ని కాన్స్టిట్యుయెన్సీ మ్యాక్సిమం కంప్లీట్ అయింది. పోలవరం మన మారుమూల ప్రాంతం అది ఒకటి తప్ప మిగతా అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు సీల్ చేసేస్తారు. 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన తర్వాత సీల్ చేస్తారు. సీల్ చేసిన దాని మీద డబుల్ లాక్ సిస్టమ్ ఉంటుంది. ఆ సీల్ మీద కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టేస్తారు. వాళ్ళు ఓన్ సీల్ కావాలంటే కూడా వాళ్ళు ఓన్ సీల్ పెట్టుకోవచ్చు. మరియు సీసీటీవీ కెమెరాస్ ఉంటుంది. సిఆర్పిఎఫ్ బందోబస్తు అనేది ఫస్ట్ టైర్ సెక్యూరిటీలో ఉంటుంది. రెండోది మన ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. మూడోది పోలీస్ పర్సనల్ ఉంటుంది. కౌంటింగ్ టైం దాకా రెగ్యులర్గా రిటర్నింగ్ ఆఫీసర్ మరియు కలెక్టర్ కూడా పొలిటికల్ పార్టీస్ కూడా రావచ్చు. మేము రెగ్యులర్గా డైలీ వచ్చి చూసి అక్కడ రిజిస్టర్లో సైన్ చేసి దాని సేఫ్టీ ఉందా అన్నది ఎన్ష్యూర్ చేసుకుంటాం. సార్, అంటే ఈ ఈవీఎంలు భద్రపరిచిన గదుల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుందా 24 అవర్స్? ఎస్, 24 అవర్స్ సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉంటుందండి. దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. పోలింగ్ ఈ స్ట్రాంగ్ రూమ్లు బయట భద్రత ఏ విధంగా ఉంటుంది? 144 సెక్షన్ ఏమైనా అమల్లో ఉంటుందా June 3 వరకు? 144 సెక్షన్ కంపల్సరీగా అమల్లో ఉంటుందండి. ఆల్రెడీ మన ఎలక్షన్ కోసం కూడా 144 ఇచ్చాము. ఇక్కడ కూడా మనం 144 ఇవ్వడం జరుగుతుంది. 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ మాత్రం ఏ టైం కన్నా వచ్చి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉంది, సేఫ్టీ ఎలా ఉంది అనేది వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. నిన్న కొన్ని చోట్ల ఈవీఎంలు కొద్దిగా మొరాయించి పోలింగ్ లేట్ అయింది. ఎందువలన అని అనుకుంటున్నాను? ఈవీఎంస్ అన్నది మెషిన్ అండి. బేసిక్లీ ఎనీ మెషిన్ అయితే కూడా మనకు మెకానికల్గా ఫెయిలియర్ అవ్వడానికి అక్కడక్కడ ఛాన్సెస్ ఉంటాయి కదా. దానివల్ల ఈవీఎంస్లో ప్రాబ్లం వస్తుంది. వచ్చినప్పుడు దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఆ ఈవీఎం పక్కన పెట్టి నెక్స్ట్ ఈవీఎం రీప్లేస్ చేశాక మాక్ పోల్ మళ్ళీ కండక్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. ఎక్కడ తక్కువ లెస్ దెన్ 0.5% అనుకోండి తక్కువే వచ్చింది. ఆ లొకేషన్లన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసి ఇమీడియట్గా పోలింగ్ అనేది స్టార్ట్ చేశాము. 2-3 లొకేషన్లో రెండోసారి మూడోసారి అలా ప్రాబ్లం రావడం వల్ల కొన్ని మనకు కొంచెం పోల్ అనేది 9:30-10 దాకా కొన్ని పోలింగ్ స్టేషన్లో ఎక్స్టెండ్ అయింది. గత ఎన్నికలతో పోలిస్తే పర్సంటేజ్ ఏ విధంగా ఉంది సార్ ఏలూరు జిల్లాలో? హైయెస్ట్ లోయెస్ట్ ఎక్కడ నమోదైంది? ఏలూరు అర్బన్ అయితే గత ఎన్నిక కన్నా ఇక్కడ ఒక 2% పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కూడా లాస్ట్ ఎలక్షన్ కన్నా ఈసారి పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా పోస్టల్ బ్యాలెట్ కూడా దాదాపు 19,000-20,000 దాకా ఉంటుంది. అది కూడా ఇంక్లూడ్ చేస్తే మనకు పర్సంటేజ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్తున్నారు. దాంతోపాటుగా పొలిటికల్ పార్టీస్కి చెందిన గుర్తింపు కలిగిన ఐడెంటిటీ కార్డు ఉన్నవారు ఎప్పటికప్పుడు వచ్చి ఈవీఎంలు భద్రపరిచిన గదులను పరిశీలించుకోవచ్చు అని. అట్లాగే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద వైలేట్ చేస్తే ఎవరైనా తప్పనిసరిగా వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.